నమస్కారం. ఎస్ఎల్టీ న్యూస్కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. విధులకు డుమ్మా కొడుతున్న పలివెల శివాలయం ఈవోను ఇప్పటి వరకు చూడలేదని వెంటనే మార్చాలని భక్తుల డిమాండ్. తిరుమల లడ్డూను అపవిత్రం చేసిన వారిని కఠినంగా శిక్షించాలి. శ్రీ వెంకటేశ్వర దుర్గా కోళ్ల సంపద సంఘం సభ్యులు. ఆహ్లాదకరమైన బోధనతో అద్భుత విజయాలు సాధించవచ్చు. ప్రొఫెసర్ కేవీఎస్ జి మురళీకృష్ణ. కాకినాడ కార్పొరేషన్ లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ. కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ భావన. కొత్తపేట మండలం పలివెల గ్రామంలో గల ప్రసిద్ధి చెందిన ప్రముఖ స్వయంభూ పుణ్యక్షేత్రం శ్రీ ఉమా కొప్పలింగేశ్వర స్వామి వారి ఆలయంలో ఈవో కనపడటం లేదు అని భక్తులు ఆరోపిస్తున్నారు. ఈ ఏడాది మార్చి నెలలో సోమాల శివ అనే అధికారిని ఈవోగా నియమించారు. అయితే గడిచిన 6 నెలల్లో ఆయన ఆలయానికి 4 నుండి 5 సార్లు మాత్రమే ఆలయంలో కనిపించారని భక్తులు చెబుతున్నారు. ఈవో సక్రమంగా విధులకు రాకపోవడంతో నిర్వహణ క్రింద స్థాయి సిబ్బందిపై పడింది. దీంతో ఆలయంలో పరిశుభ్రతతో పాటు ఆలయంలో పలు సౌకర్యాలు సక్రమంగా లేవని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేడు సోమవారం మరియు మాస శివరాత్రి అయినప్పటికీ ఈవో సోమాల శివ ఆలయానికి రాలేదని భక్తులు మండిపడుతున్నారు. అటు స్వామివారికి అందించే సేవలు కూడా తూతూ మంత్రంగానే అందుతున్నాయని భక్తులు కలక చెందుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రాముఖ్యత కలిగిన ఈ దేవాలయానికి ఈ పరిస్థితి ఏమిటి అని భక్తులు వాపోతున్నారు. అయితే పలివెల శివాలయంలో రెగ్యులర్ అధికారిగా ఉన్న ఈవో సోమాల శివ నిడదవోలులోని ఓ దేవాలయానికి ఇన్ఛార్జ్ గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు ఆలయ సిబ్బంది తెలిపారు. విధులకు హాజరు కాకుండా డుమ్మా కొడుతున్న ఈఈఓ స్థానంలో నూతన ఈవోను నియమించి ఆలయ ప్రతిష్టను కాపాడాలని భక్తులు కోరుకుంటున్నారు. నేను ప్రతిరోజు ఉదయం 7:30 నుంచి 8 గంటల మధ్యన పలివెల శివాలయం కొప్పేశ్వర స్వామి ఆలయానికి దర్శనానికి వస్తాను. ఏ రోజు కూడా ఇక్కడ ఈవోని నేను చూసిన దాఖలేదు. ఈవో ఎలా ఉంటారో కూడా నాకు తెలియదు. ఈవో సీట్లో చూద్దామంటే ఎప్పుడైనా ఏదైనా చెప్దామన్నా ఈవో గారు సీట్లో కనపడరు. రారండి అలా ఇప్పుడు ఇవాళ మహాశివరాత్రి కదా రావట్లేదా అలా ఓకే సార్. తిరుమల లడ్డూను అపవిత్రం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని శ్రీ వెంకటేశ్వర దుర్గా కోళ్ల సంపద సంఘం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. రామచంద్రపురం పట్టణ స్థానిక రాజగోపాల్ సెంటర్ నుండి ఆర్డీఓ కార్యాలయంలో చేరుకుని ఆర్డీఓకి వినతి పత్రం అందజేశారు. సంబరం గురువులు మరియు కళాకారులు వెంకటేశ్వర స్వామికి చెందిన కథ పాడుతూ భారీ మేళాలతో ప్రధాన రహదారి మీదుగా ఊరేగింపు నిర్వహించి తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 350 సంవత్సరాల క్రితం వెళ్లకు చెందిన చిక్కాల వారి కుటుంబం స్వామివారి కథను రాసి రాష్ట్ర వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో ప్రదర్శించడం జరుగుతుందని, ఈ కథ రాసిన చిక్కాల వారు తిరుమల తిరుపతికి వెళ్ల నుండి కాలినడకన వెళ్లి కాలినడకన వచ్చి ఈ కథ గానం చేసినట్లు వారు తెలిపారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి కోల సంబరం గురువులు, దుర్గాదేవి సంబరం గురువులకు సనాతన ధర్మం పరంగాను సాంప్రదాయ పరంగాను వందలాది సంవత్సరాలుగా వెంకటేశ్వర స్వామి వారితో అనుబంధం పరంపర కొనసాగుతుందన్నారు. అందులో భాగంగా వెంకటేశ్వర స్వామిని దుర్గాదేవిని కొలిచే వీరు ఇరువరిని పవిత్రంగా భావిస్తారు. అటువంటి వెంకటేశ్వర స్వామి లడ్డు కల్తీ జరగడం దారుణమన్నారు. నియమ నిష్ఠలతో సాగే వెంకన్న దర్శనం పూర్తయి మరలా స్వస్థలాలకు చేరి దీపారాధన అనంతరం మాత్రమే మాంసాహారం తీసుకుంటారు. అప్పటి వరకు ఉపవాసంతో కేవలం శాకాహారంతో భోజనం, స్వామివారిని కొలవడం పరిపాటి. అలాంటి తిరుమలలో అపవిత్రం జరిగిందనే వార్త మమ్మలను ఎంతగానో కలిసివేసిందని, తక్షణమే దోషులను శిక్షించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. తిరుమల పవిత్రతను కాపాడేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దీక్షకు ఉపక్రమించడం అభినందనీయమని, అది సనాతన ధర్మానికి శ్రీరామ రక్షగానే అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రెసిడెంట్ ఈతా దుర్గారావు, గౌరవ అధ్యక్షుడు కోట శ్రీనివాస్, కథా రచయిత మనవడు చిక్కల జూనియర్ కాటయ్య, వెల్ల ఎంపీటీసీ చిక్కల స్వామికాపు, కామెర్ల వైద్యులు పాముల వీరభద్రరావు, జనసేన నాయకుడు చిక్కల దురబాబు, వాసంశెట్టి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. 350 సంవత్సరాల క్రితమే తిరుమల తిరుపతి నడుచుకుంటా వెళ్ళారు, నడుచుకుంటా వచ్చారు. పాదయాత్ర చేసి
కలియోగ దైవమైన వెంకటేశ్వర స్వామి గురించి చరిత్ర అంతం సెల్లమ్మ కోడలు అచ్చమ్మ గారి దయ వల్ల ఆయన చరిత్ర తెలుసుకుని కథకండ రాసి కూర్చి పాడిన మహానీడు చిక్కాల కార్తీకాపు నాయుడు గారు. ఇది నాలుగో తలంపు అదిగో చిక్కాల కార్తీకాపు గారు మృదు మనవడు. ఆ విధముగా వారు కార్తీకాపు గారు మృదు కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే డిఎస్పీ నోటిఫికేషన్ ప్రకటించడంతో ఆయా ఉద్యోగాలకు ఉపయుక్తంగా ఉండేందుకు గాను రామచంద్రపురం పట్టణంలోని విఎస్ఎం కళాశాలలో శిక్షణ కార్యక్రమం సుభాష్ 4 అనే పేరుతో ప్రారంభించి విజయవంతంగా ముగించారు. ఉచిత శిక్షణ మరియు మెటీరియల్స్ అందించి ఆయా నిరుద్యోగులకు ఈ శిక్షణ కార్యక్రమం ద్వారా ఉత్తమ బోధకులను ఎంపిక చేసి ఉచిత శిక్షణ అందిస్తున్నారు. సోమవారం శిక్షణ పూర్తి కావడంతో ఆయా అభ్యర్థులు ఆశావాహులతో సమావేశం నిర్వహించి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్మిక వైద్య బీమా ఫ్యాక్టరీస్ బాయిలర్స్ శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎవరూ నిరుత్సాహపడవద్దని ఆశావాహ దృక్పథంతో పరీక్షలకు హాజరు కావాలని ఆత్మవిశ్వాసంతో రాస్తే విజయం వరిస్తుందని వారు సూచించారు. ఇక్కడ శిక్షణ తీసుకున్న వారందరూ ఉద్యోగాలతో తిరిగి రావాలని దీవించారు. విఎస్ఎం కళాశాల ప్రిన్సిపాల్ బాలాజీ మాట్లాడుతూ ప్రపంచంలో పోటీ పడుతూ అధునాతన టెక్నాలజీని అందిపుచ్చుకుని పైకి రావాలని వారు సూచించారు. మంత్రి తండ్రి వాసంశెట్టి సత్య మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా పూర్తి చేసిన సుభాష్ టీమ్ 4 కు అభినందనలు తెలిపారు. వారు నిస్వార్థంగా అందించిన సేవలను వారు కొనియాడారు. అలాగే మంచి కళాశాలలో శిక్షణ తీసుకోవడం మీ అదృష్టంగా భావించాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా అభ్యర్థులు బోధకులు పాల్గొన్నారు. ఆహ్లాదకరమైన బోధనతో అద్భుతమైన విజయాలు సాధించవచ్చునని ప్రొఫెసర్ కేవీఎస్జీ మురళీకృష్ణ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి పాఠశాల విద్యాశాఖ మరియు జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ కాకినాడ వారి సంయుక్త ఆధ్వర్యంలో సైన్స్ బోధనలో నూతన పోకడలు మరియు ఆవిష్కరణలు అనే అంశంపై రాష్ట్ర స్థాయిలో సైన్స్ ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం నాడు జేఎన్టీయూ అలూమిని సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 340 మంది సైన్స్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ కాకినాడ ఉప కులపతి కేవీఎస్జీ మురళీకృష్ణ మాట్లాడుతూ నూతన బోధనా పద్ధతులు ఆవిష్కరణలతో విద్యార్థులను అభ్యాసం పట్ల ఆకర్షించగలమని వారు తెలిపారు. విద్యార్థులకు అవసరమైన సాంకేతిక అందించాలన్నారు. ఆఫ్కార్ సభ్య కార్యదర్శి బీవీఏ కృష్ణమూర్తి మాట్లాడుతూ జిల్లా విద్యాధికారి పిల్లి రమేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా సైన్స్ అధికారి ఎం శ్రీనివాస్ బినిల్ మాట్లాడుతూ ఈ శిక్షణ చాలా వినూత్నమైనదని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ ఆధారిత అభ్యాసం మరియు పరిశోధన పద్ధతి అనే అంశంపై ప్రభుత్వం డిగ్రీ కళాశాల రామచంద్రాపురం అధ్యాపకులు డాక్టర్ ఎన్ శ్రీనివాస్ ప్రాజెక్ట్ ఆధారిత అభ్యాసం మరియు పరిశోధన పద్ధతి అనే అంశంపై అనేక విషయాలను పరిశోధన ఆవశ్యకత సమాజ అభివృద్ధికి అవసరమైన ప్రాజెక్టుల గురించి వివరించారు. సైన్స్ బోధనలో యాప్ ఆవశ్యకత అనే అంశంపై జేఎన్టీయూ కాకినాడ సంచాలకులు సమాచార సాంకేతిక మౌలిక వసతులు మరియు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ డాక్టర్ ఏఎస్ఎన్ చక్రవర్తి సైన్స్ బోధనలో యాప్ ఆవశ్యకత అనే విషయాన్ని తెలియజేశారు. అనేక బోధనలు యాప్స్ గురించి వివరించడం జరిగింది. జవహర్లాల్ నెహ్రూ టెక్నికల్ యూనివర్సిటీ కాకినాడ సంచాలకులు లీగల్ సెల్ మరియు ప్రభుత్వం వ్యవహారాలు మరియు ఎలక్ట్రానికల్ మరియు కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్ బాలాజీ సైన్స్ విద్యతో కృత్రిమ మేధస్సును ఉపయోగించడం ద్వారా ఎటువంటి ఫలితాలు సాధించవచ్చో తెలియజేశారు. భవిష్యత్తు కృత్రిమ మేధస్సును ఉపయోగించడంలో అనేక మార్పులు సంతరించుకుంటాయని వారు తెలిపారు. విద్యార్థులు అవసరాలకు అనుగుణంగానే వ్యక్తిగత బోధనలు చేయవచ్చని వారు తెలిపారు. జేఎన్టీయూ కాకినాడ సంచాలకులు స్కూల్ ఆఫ్ ప్రొడక్ట్ టెక్నాలజీ ప్రొఫెసర్ డాక్టర్ ఎం రమేష్ సైన్స్ లో నూతన ఆవిష్కరణ గురించి వివరించారు. సైన్స్ ఆవిష్కరణలతో సహజ అభివృద్ధి సాధించవచ్చని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆలపాటి శ్రీనివాస్, మండల విద్యాశాఖ అధికారి సిహెచ్ రవి, జిల్లా సమన్వయకర్తలు రాజారావు, ఎం శ్రీనివాస్, కృష్ణారావు, గోవిందరాజులు, వాకాళ్ల వెంకటరమణ, రవిశంకర్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి మరియు పాఠశాల విద్యాశాఖ కాకినాడ మరియు జేఎన్టీయూ కాకినాడ ఆధ్వర్యంలో వన్ డే స్టేట్ లెవెల్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ని కాకినాడ జేఎన్టీయూ అల్యూమిని హాల్లో నిర్వహించడం జరిగింది. దీంట్లో సుమారుగా స్టేట్లో వివిధ జిల్లాల నుంచి, అదేవిధంగా ఎక్కువగా కాకినాడ జిల్లా నుంచి
335 మంది ఉపాధ్యాయులు హాజరు కావడం జరిగింది. చాలా చక్కగా న్యూ ట్రెండ్స్ అండ్ ఇన్నోవేషన్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే సైన్స్ బోధనలో నూతన పోకడలు మరియు ఆవిష్కరణ అనే విషయం మీద వీరందరికీ కూడా జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీలో ఉండేటువంటి ప్రొఫెసర్స్, అదేవిధంగా పిఆర్జీ, అదేవిధంగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ రామచంద్రాపురంలో ఉండేటువంటి లెక్చరర్స్ కూడా వీరికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా 5 అంశాల కింద డివైడ్ చేసుకుని అంటే ఫ్యూచర్లో సైన్స్ టీచింగ్లో ఎటువంటి మెలకువలు ఉండాలి, ఎటువంటి టెక్నాలజీ ఉపయోగించాలనే దాని గురించి, అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి అన్నిటి గురించి ఈ విధంగా ఈ 1 డే ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మనకి జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉపకులపతి అయినటువంటి ప్రొఫెసర్ కేవీఎస్జి మురళీకృష్ణ గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి సభ్య కార్యదర్శి బివిఏ కృష్ణమూర్తి గారు, మన జిల్లా విద్యాశాఖ పిల్లి రమేష్ గారు, అదేవిధంగా జిల్లా సైన్స్ అధికారి ఎం శ్రీనివాస్ వినీల్ గారు, అదేవిధంగా మా జాతీయ బాల సైన్స్ జిల్లా సమన్వయకర్త అయినటువంటి వైజాగ్ జిల్లా సమన్వయకర్త రాజారావు గారు, అదేవిధంగా వెస్ట్ గోదావరి జిల్లా సమన్వయకర్త శ్రీనివాస్ గారు, అదేవిధంగా గుంటూరు జిల్లా సమన్వయకర్త, పల్నాడు జిల్లా సమన్వయకర్త, అదేవిధంగా కృష్ణా జిల్లా సమన్వయకర్త ఎం శ్రీనివాసరావు గారు, ఇంకా మిగిలిన అన్ని జిల్లాల నుంచి కూడా హాజరవడం జరిగింది. ఈ ట్రైనింగ్ చాలా ఉపయోగకరంగా ఉపాధ్యాయులకి, ముఖ్యంగా భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు, అదేవిధంగా జీవశాస్త్ర ఉపాధ్యాయులు ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ సభ్య కార్యదర్శి శ్రీ బివిఏ కృష్ణమూర్తి గారు ఏర్పాటు చేయడం జరిగింది. అక్టోబర్ 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు శ్రీ బాలాత్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. అక్టోబర్ 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు నగరంలోని పెరిండగా శ్రీ బాలాత్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి వేడుకలు అత్యంత ఘనంగా సాంస్కృతిక కార్యక్రమాలతో నిర్వహిస్తున్నట్లు ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ గ్రంథి బాబ్జీ తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా 9 రోజుల పాటు నిత్య పూజలు అవతారాలతో నిర్వహిస్తామని వారు తెలిపారు. సోమవారం ఆలయంలోని కళ్యాణ మండపంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాబ్జీ మాట్లాడుతూ ఈ 9 రోజుల పాటు నిర్వహించి అన్నదానానికి ఒక అజ్ఞాత భక్తురాలు 1,116 రూపాయలు బహుకరించిందని, అలాగే 2.5 కిలోల వెండి కిరీటంను కూడా మరొక భక్తులు అందించారని వారు తెలిపారు. ఈ 9 రోజుల పాటు భక్తులకు ప్రసాదం, అల్పాహారం, భోజన సదుపాయాలు కల్పిస్తామన్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వర మాట్లాడుతూ అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయాలని అధికారులకు తెలిపారు. అలాగే ట్రాఫిక్ ఆటంకాలు లేకుండా కోనేరులో ఉన్న నీరు కలుషితంగా ఉంది, దాన్ని మార్పు చేయాలని వారు సూచించారు. భక్తులకు అందించే నగదు కానుకలతో తిరిగి ఆలయ అభివృద్ధికి భక్తులకు వినియోగించాలని వనమాడి సూచించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఆర్జీకే సుబ్బారావు, ఈవో ఉండవల్లి వీర్రాజు, నగర టీడీపీ అధ్యక్షులు మల్లిపూడి వీరు, జనసేన నాయకులు సంగిశెట్టి అశోక్, పురోహితులు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అంతకు ముందు అమ్మవారి ఆలయ దర్శనానికి వచ్చిన ఎమ్మెల్యే వనమాడిని ఆలయ అధికారులు మర్యాద పూర్వకంగా స్వాగతించారు. శరన్నవరాత్రి ఉత్సవానికి ఏర్పాటు విషయంలో ఏ విధంగా చేయాలని ఆలోచనతో ఈరోజు ఆర్టీసీ గారు, అదేవిధంగా ఈఓ గారు, చైర్మన్ గారు, పెట్టడం జరిగింది. ఆ సందర్భంగా అందరూ కూడా జరగబోయే విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడే ఆర్టీసీ గారు కానీ, చైర్మన్ గారు కానీ, ఈఓ గారు కానీ అన్ని విషయాలు మన రాష్ట్రంలో చాలా ప్రతిష్టాత్మకంగా నవరాత్రి ఉత్సవం చాలా బాగా జరుగుతూ ఉంటుంది. గణపతి అమ్మవారి దేవాలయం చాలా ప్రత్యేక ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా కొట్లాది భక్తులు వచ్చి దర్శనం చేసుకుని అమ్మవారి గణపతి అమ్మవారు. తర్వాత రెండవది మనకి కాకినాడ బాలాత్రిపుర అమ్మవారి దేవాలయం చాలా ప్రతిష్టాత్మకమైన ఆలయం. ఈ ఆలయ దర్శనం కోసం ఎక్కడెక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో కానీ, అదేవిధంగా విజయస్వామిలో కానీ అనేక చోట్ల ఉద్యోగరీత్యా బయటికి వాళ్ళందరూ కూడా ఈ నవరాత్రుల సమయంలో బాలాత్రిపుర అమ్మవారి దర్శనం చేసుకోవాలని ఎక్కడెక్కడి నుంచి వస్తూ ఉంటారు. ఈ నవరాత్రికి ఏర్పాట్లన్నీ కూడా శాసనసభ్యుల వారి అనుసరణలో అన్ని రకాలుగా ముందుకి తీసుకురావడంలో భక్తులెవరికి కూడా
అసౌకర్యం కలగకుండా ఉండడానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. సూచన మేరకు గత 10 సంవత్సరాల్లో నాకున్నటువంటి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఏ భక్తులకి లోటు లేకుండా అన్ని రకాలుగా కూడా చేయాలని చూస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈ వాటర్ ట్యాంకర్ కానీ ఓనర్ క్లీనింగ్ కానీ అవన్నీ శాసనసభ్యులు మీ ప్రోగ్రాం అవన్నీ కూడా ఏర్పాటు చేస్తాం. ఇకపోతే మేము అంటే శాసనసభ్యులు గారు మాకు ఈ దేవాలయాన్ని అప్పగించిన తర్వాత ప్రప్రథమంగా డిపి కమిషన్ 5 నెలల 20 రోజుల్లో 7 నుంచి 58,000 రూపాయలు కమిషన్ రావడం జరిగింది. గత 6 నెలలతో పొందుకుంటే అవ్వదు. ఎందుకు 6 నెలల్లో 3,70,000 ఉంటే ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి గౌరవ శాసనసభ్యులు శ్రీ కొమ్మడి వెంకటేశ్వరరావు గారికి మరి 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఘనంగా జరిగినటువంటి ఈ నవరాత్రి ఉత్సవాలు సుందరి అమ్మవారి ఆలయంలో జరిగినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాట్లకు సంబంధించి ఎటువంటి విధంగా ఉన్నాయని దాన్ని పర్యవేక్షణ చేయడానికి ఈరోజు రావడం జరిగింది. అన్నీ కూడా సక్రమంగా అమలు చేయడం జరుగుతుందండి. అప్పటికే బెడ్డాల్స్ నిర్మాణం కానీ క్యూ లైన్స్ కానీ అన్నీ కూడా ఏర్పాటు చాలా పూర్తిగా వచ్చినాయి. ఇక మిగతా అలంకరణ సంబంధించి కానీ అలాగే మంచినీటి సదుపాయాలు ఇంకా భక్తులు వచ్చేటువంటి ఎందుకంటే వేలాది మంది భక్తులు దర్శించుకున్నటువంటి ఈ సమయంలో వారెవరికి అసౌకర్యం కలగకుండా దేవాలయ ధర్మాదాయ శాఖ తరఫున మన ఇక్కడ ఈ దాతలు అలాగే ప్రముఖులు అందించేటువంటి సహాయ సహకారం అందరితో మేము కోఆర్డినేట్ చేసుకుని అందరికీ కూడా ఏర్పాటు చూడడానికి అన్ని సంసిద్ధంగా ఉన్నామండి. కాకినాడ కార్పొరేషన్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ డయల్ యువర్ కమిషనర్ నిర్వహించినట్లు కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ భావన పేర్కొన్నారు. స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం ఉదయం 9:30 నుంచి 10:30 వరకు డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమాన్ని అనంతరం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను కమిషనర్ భావన నిర్వహించారు. డయల్ యువర్ కమిషనర్ ద్వారా ఇంజనీరింగ్, ప్రజారోగ్య, టౌన్ ప్లానింగ్, యూపీఏ విభాగాలకు సంబంధించి పలువురు ఫోన్ ద్వారా సమస్యలు విన్నవించారు. ఆయా సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కమిషనర్ భావన అక్కడే ఉన్న అధికారులను ఆదేశించారు. అనంతరం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో భాగంగా నగరపాలక సంస్థ కార్యాలయంలో నేరుగా ప్రజల నుంచి కమిషనర్ భావన విడుదల స్వీకరించారు. డయల్ యువర్ కమిషనర్ కు 19 మంది వివిధ సమస్యలపై ఫోన్లు చేశారు. అలాగే ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థలోనూ పలువురు వివిధ సమస్యలపై వినతులు అందజేశారు. వాటిలో ఇంజనీరింగ్, పబ్లిక్ హెల్త్, టౌన్ ప్లానింగ్, యూపీఏ, రెవెన్యూ విభాగానికి సంబంధించిన వినతులు ప్రజల నుంచి అందాయి. వాటిని స్వయంగా తీసుకుని వాటి పరిష్కారానికి సంబంధిత విభాగాల అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రతి ఒక్క దరఖాస్తుకు నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలని స్పష్టం చేశారు. పరిష్కారమైన సమస్యలకు సంబంధించి సంబంధిత దరఖాస్తులకు సమాచారం కూడా ఇవ్వాలన్నారు. ఆయా దరఖాస్తులకు ప్రగతిపై ప్రతి వారం సమీక్షిస్తామని కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ అన్ని విభాగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు. రోడ్డు తవ్వేశారంటారా? అదంటే ఏదన్నా డ్రైన్ కానీ వాటర్ సప్లై ఏదైనా రిపేర్ ఉంటే చేసి ఉంటారు. కాకినాడ జగన్నాథపురంలో స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే కొండబాబు చేతుల మీదుగా విఎల్ కన్వెన్షన్ సెంటర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న కాకినాడ నగరంలో ఇటువంటి కన్వెన్షన్ సెంటర్ ద్వారా అన్ని రకాల ఈవెంట్లను సులభంగా జరుపుకునే వీలు కలుగుతుందని వారు తెలిపారు. అనంతరం విఎల్ కన్వెన్షన్ సెంటర్ నిర్వాహకులు తాళ్లూరు నరసింహమూర్తి మాట్లాడుతూ ఈ కన్వెన్షన్ సెంటర్ ద్వారా అన్ని వసతులతో కూడిన సెంటర్లు, ఏసీ హాలు, కాన్ఫరెన్స్ హాల్ తో పాటు మీ వివాహాది శుభకార్యములతో పాటు అన్ని వసతులు కల్పించబడ్డాయని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాళ్లూరు వరలక్ష్మి, తాళ్లూరు రాజేష్, రోహిణి తదితరులు పాల్గొన్నారు. జగన్నాథపురంలో యాక్చువల్ చెప్పాలంటే కళ్యాణాలు తక్కువ. చిన్న ఫంక్షన్ చేసుకోవాలంటే 500 కరోడ్లు ఉన్నాయి. కానీ మధ్యలో ఉన్నది ఇది ఒకటే ఇప్పుడు కొత్తగా వచ్చింది. ఇలా ఏసీ ఉన్నటువంటి ఏదైనా కమ్యూనిటీలు కావాలంటే మనకి కన్నికా పరమేశ్వరి
ఆలయం ఉంది, అక్కడ చేశారు మన మెసేజ్ది. అక్కడ ఏదైనా ఉంటే చిన్న పెళ్లి చేసుకుంటున్నారు. తప్పితే ఇది ఒకటే కనిపిస్తుంది ఈరోజు. ఓకే, ఈరోజు దీంతోనే కాదు, భవిష్యత్తులో ఇంకో కన్వెన్షన్ హాల్ కూడా పెద్దది కట్టాలి. 1000 మంది పెళ్లి చేసుకున్నారని కూడా సందర్భంగా తెలియదు. 1000 మంది పెళ్లి చేసుకున్నారు. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను నేను. ఇప్పుడే మా బాబీ గారు చెప్పారు. బాబీ గారు గతంలో ఒక సినిమా తీశారు, ప్రారంభించుకున్నాం. రెండోసారి మళ్ళీ వచ్చేసరికి పెద్ద స్కూల్ కట్టారు. అలాగా ఈరోజు చిన్నగా ప్రారంభించుకున్న చిన్న కళ్యాణ మండపం భవిష్యత్తులో ఒక పెద్ద కళ్యాణ మండపం కట్టాలన్నది నా కోరికను కూడా సందర్భంగా మందించి ఇచ్చేసిన కాకినాడ నియోజకవర్గ ఎమ్మెల్యే గారి శ్రీ వనమాడి వెంకటేశ్వర గారికి, నగర ఆర్యవైశ్య ప్రముఖులు వ్యాపారవేత్త అయిన శ్రీ గండి బాబ్జీ గారిని, యువ వ్యాపారవేత్త ఆర్యవైశ్య ప్రముఖులు టీడీపీ సీరియల్ లీడర్ అయిన శ్రీ బచ్చు శేఖర్ గారికి మా యొక్క హృదయపూర్వక నమస్కారములు. ఇచ్చేసిన అతిథులకు, అవాయితులకు, వీడియో మిత్రులకు, బంధుమిత్రులకు, జ్యోతిష స్టాఫ్ కు మా యొక్క అభినందనలు. అలాగే ఈ రోజున విజయ్ కన్వెన్షన్ ఫంక్షనాలు ఎమ్మెల్యే గారి చేతి పెట్టడం చాలా ఆనందదాయకంగా ఉన్నది. ఇది జగన్నాథపురంలో అందరికీ ఎంతో అందుబాటులో ఉండాలని చెప్పి 3 ఫ్లోర్లు విడివిడిగా దానికి డైనింగ్ హాలు, ఫంక్షన్ హాలు, రూమ్స్ కూడా కలిపి ఒకే స్థలంలో కట్టడం ఎక్కడికి ఎవరికి ఇబ్బంది లేదన్నాను. అందువల్ల దీని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. నా పేరు జ్యోతి. ఈ రోజు జగన్నాథపురంలో విఎల్ ఫంక్షన్ హాల్ ఓపెనింగ్ జరిగింది. అది కన్స్ట్రక్షన్ చేసింది జగన్నాథపురం జ్యోతి సైక్ స్టోర్స్ అధినేత మా నాన్నగారు అయిన తాలూరి నరసింహమూర్తి గారు. ఇది ఫస్ట్ ఫ్లోర్ వచ్చి డైనింగ్ హాల్ అంతేనా, సెకండ్ వచ్చి మ్యారేజ్ ఫంక్షన్ హాల్, థర్డ్ వచ్చి 8 రూమ్స్ విత్ ఏసీ ఫెసిలిటీ. మొత్తం ఫంక్షన్ హాల్ అంతా కూడా సెంట్రల్ ఏసీ. ఇది అందరికీ అందుబాటులో ఉండేలాగే మీకు ప్రైసెస్ అన్ని కూడా రీజనబుల్ గా ఇస్తారు. అక్టోబర్ నుంచి బుకింగ్ స్టార్ట్ అయ్యాయి. సో అందరూ యూజ్ చేసుకోండి. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో అందిన అర్జీలను అత్యంత నాణ్యతతో త్వరితగతిని పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సన్మోహన్ సగలి అధికారులను ఆదేశించారు. మండల స్థాయిలో నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం సోమవారం పిఠాపురం రదాలిపేట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షణ్మోహన్, ఆర్డీఓ ఇట్ల కిషోర్, సాంఘిక సంక్షేమ శాఖ ఇన్ఛార్జ్ జేడీ, ఉపాధి శిక్షణ అధికారి జి శ్రీనివాసరావు, కాకినాడ డిఎల్డీఓ పి నారాయణమూర్తితో కలిసి హాజరై ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై త్వరితగతిని సమగ్రమైన సంతృప్తికరమైన పరిష్కారాలు అందించాలని అధికారులు ఆదేశించారు. రెవెన్యూ పింఛన్, బియ్యం కార్డుల మంజూరు, డిట్కో గృహాలు, ఇళ్ల స్థలాలు, కేసీజెడ్ భూమి ఆన్లైన్ లో నమోదు, ఆక్రమణల తొలగింపు, డ్రైన్ కాలువల్లో పూడిక తొలగింపు, పారిశుధ్యం, సదరం సర్టిఫికేట్స్ మంజూరు, వైద్య ఆరోగ్యం, ఆరోగ్యశ్రీ సేవలు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు వంటి అంశాలకు చెందిన 206 అర్జీలు అందాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి గడువులోపు పరిష్కరించాలన్నారు. పరిష్కరించిన అర్జీల వివరాలను ఆన్లైన్ లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విధులకు డుమ్మా కొడుతున్న పలివెల శివాలయం ఈవోను ఇప్పటి వరకు చూడలేదని వెంటనే మార్చాలని భక్తుల డిమాండ్. తిరుమల లడ్డూను అపవిత్రం చేసిన వారిని కఠినంగా శిక్షించాలి. శ్రీ వెంకటేశ్వర దుర్గా కోళ్ల సంబర సంఘం సభ్యులు. ఆహ్లాదకరమైన బోధనతో అద్భుత విజయాలు సాధించవచ్చు. ప్రొఫెసర్ కేవీఎస్ జి మురళీకృష్ణ. కాకినాడ కార్పొరేషన్ లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ. కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ భావన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.